హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాన్సీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నా స్టైల్లో పప్పుచారు ఎలా చేసుకుంటానో చూపిస్తాను, వచ్చేయండి. నేనైతే ఎప్పుడు పప్పును ఫ్రై చేసుకుంటానండి, మీకు తెలుసు కదా. అలాగే ఇక్కడ కూడా పప్పును ఫ్రై చేసుకుంటున్నాను. ఆ పప్పు బాగా వేగిన తర్వాత అయితే మాకు ఒక మంచి స్మెల్ వస్తుంది కదండి. అప్పుడైతే నేను గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక 2-3 టైమ్స్ అయితే ఇలాగైతే వాష్ చేసుకున్నానండి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుని మరలా కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకున్నానండి. ఈ పప్పు విజిల్ రావడానికి అయితే కొంచెం టైం పడుతుంది కదండి. ఈ లోపు అయితే నేను ఇలాగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటాను. ఇక్కడ చూసారా, టమోటోలు, గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. అలాగే చిన్నుల్లిపాయలండి. ఆ చిన్నుల్లిపాయలకి పప్పుచారుకి మంచి టేస్ట్ వస్తుందండి, సాంబార్కైనా పప్పుచారుకైనా. అలాగే టమోటోస్ కూడా ఎక్కువ వేసుకుంటే పప్పుచారు బాగుంటుంది. నేను ఇంకా పోపు దినుసులు కూడా పక్కన పెట్టుకున్నానండి, ఎందుకంటే నేను ఇప్పుడే పోపు అనేది వేసేసుకుంటాను. పప్పు చూసారా ముద్దపప్పులా వచ్చింది. ఇప్పుడైతే తాలింపు కూడా పెట్టేసుకుంటానండి. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి, ఆవాలు వేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత టమాటోస్, గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నానండి. ఇవైతే ఈ ఆయిల్లో మగ్గితే పప్పుచారు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. ఈ టమాటోస్ అయితే ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడైతే ఇందులో నేను పసుపు, అదేవిధంగా సాల్ట్ కూడా ఇందులో వేసుకుంటున్నానండి. పసుపు ఇప్పుడు ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి. నేను ఇందాక మీకు చూపించాను కదండి చింతపండు. ఆ చింతపండు అయితే నేను రసం తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ చింతపండు రసంలో పప్పు ఉడికించుకుని పెట్టుకున్న పప్పు కూడా కలుపుకుని ఈ రెండింటిని మనం ఫ్రై చేసుకున్న టమాటోస్లో ఇదైతే వేసేసుకోవడమేనండి. ఇంతేనండి, పప్పుచారు అయితే రెడీ అయిపోతుందండి. ఇలా వేసుకున్న తర్వాత మనము సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని మన రుచికి సరిపడా సాల్ట్ అయితే ఇక్కడ వేసుకుని దీన్నైతే మనం బాగా మరిగించుకోవాలండి. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీ పప్పుచారు అయితే రెడీ అండి. ఈ పప్పుచారు మరుగుతున్నప్పుడైతే నేను చిన్న ఉల్లిపాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండి, అవి కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇలా చిన్న ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల పప్పుచారు అయితే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఓకేనండి, మా పప్పుచారు అయితే రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలా పప్పుచారు మరుగుతున్నప్పుడు మీకు కావాలనిపిస్తే ఇక్కడ చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి. బెల్లం ముక్క వేసుకోవడం వల్ల టేస్ట్ డబల్ అవుతుందండి. మీకు ఆ టేస్ట్ నచ్చితే ఇక్కడ చిన్న బెల్లం ముక్క కూడా మీరు వేసుకోవచ్చండి. వావ్! చూసారా పప్పుచారు ఎంత బాగా కనిపిస్తుందో, మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ పప్పుచారుని ట్రై చేయండి. ఇదండి ఈరోజు మా పప్పుచారు వీడియో అయితే మీకు నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా మాకు ఒక కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే రియాన్సీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.